అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా నేను చిరపరిచితుడినేనండి. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం ద్వారా, అలాగే మెటీరియల్ అందించడం ద్వారా నేను చాలామందికి చిరపరిచితుడినేనండి. సక్సెస్ అయిన క్యాండిడేట్స్ కూడా మనకి ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఆల్మోస్ట్ ఆల్ డివిజన్స్లో కూడా పనిచేస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసండి. ప్రత్యేకించి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, లాస్ట్ వీక్ నేను ఒక వీడియో చేసి పెట్టానండి. సార్ కొన్ని రూల్స్ మారినాయట కదా, దాని గురించి ఒకసారి మళ్ళీ చెప్పండి అని అన్నారండి. యాక్చువల్గా ఏంటంటే, పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 అనేది లాస్ట్ ఇయర్ మనకు వచ్చేసిందండి. పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 దాన్ని ఆధారం చేసుకొని పోస్ట్ ఆఫీస్ రెగ్యులేషన్స్ అని ఒకటి 16th డిసెంబర్ 2024 నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఏదైతే కొన్ని మార్పులు చేశారో వాటన్నిటిని రెగ్యులేషన్స్, పోస్ట్ ఆఫీస్ రెగ్యులేషన్స్ అనే దీంతో రిలీజ్ చేయడం జరిగిందండి. అదంతా కూడా దాదాపు ఒక 100 పైననే 100 పేజెస్ పైననే అదంతా ఇచ్చారండి. అది నేను పూర్తిగా వివరంగా చదువుతూ ఉన్నాను. అంటే త్వరలోనే నేను దాన్ని ఒకటి తెలుగు వర్షన్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. లాస్ట్ వీడియోలో కూడా అదే చెప్పాను. ఐఎమ్ ట్రయింగ్ 10% 4th జనవరికి రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అదంతా ఏంటంటే కొన్ని వాటిలో మార్పులు వచ్చినాయండి. మన దగ్గర ఉన్నటువంటివి ఆల్రెడీ పిఓ గైడ్ పార్ట్ 1 ఆర్ పిఓ గైడ్ పార్ట్ ఏదైతే లింక్స్ ఉన్నాయో వాటిల్లో కొన్ని చిన్న మార్పులు జరిగాయండి. అంటే ఇక నుంచి జరగబోయేటటువంటి ఎగ్జామ్స్లో ఈ రెగ్యులేషన్స్ గురించి కూడా అడుగుతుంది. ఏదైతే 2025లో మనం రాయబోయేటటువంటి పిఏఎస్ఏ కానీ, పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ కానీ, ఎంటీఎస్ పరీక్షల అన్నిటికీ కూడా ఈ రెగ్యులేషన్స్ గురించి అడిగేటటువంటి అవకాశం పుష్కలంగా ఉందండి. నోటిఫికేషన్లో కూడా ఆ విషయం మెన్షన్ చేస్తారు. వీ మస్ట్ బి రెడీ అండి. బిఫోర్ దట్ వాట్ ఈజ్ వాట్ అనేటటువంటిది మీకు తెలియడానికి కోసము ఇంగ్లీష్ అండ్ తెలుగు దీనిలో 2 వర్షన్స్ ఇస్తానండి. మీకు అర్థమయ్యేటటువంటి సరళమైన భాషలో మనకి ఏమేమి మార్పులు చోటు చేసుకున్నాయి, వాళ్ళు ఏదైతే రెగ్యులేషన్స్ ఇచ్చారో అనేటటువంటిది నేను మీకు జనవరి 4వ తారీఖుని మ్యాక్సిమం రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నానండి. తర్వాత కూడా మీకు అప్డేట్ చేస్తాను. ఈ ఏదైతే మనము ఉన్నటువంటి దాంట్లో మీరు అందరూ కూడా మన ఈ యూట్యూబ్ ఛానల్ను, కావ్య ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఉపయోగపడే విధంగా మన డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ గురించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్, అదే కాకుండా ఏదైనా రూలింగ్స్ కొత్తగా వచ్చినా మనకి ఏ విషయం తెలిసినా నేను అప్డేట్ చేస్తూనే ఉన్నాను. చాలామందికి తెలుసండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి, షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలా చేయండి. అందరికీ ఉపయోగపడేటటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.